नूर से नाजरीन, आप देख रहे हैं एनए न्यूज़ और मेरा नाम है खालिद अली। आइए एक नजर डालते हैं खबरों पर। మహబూబ్ నగర్ తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్యంతిథిగా హాజరైన తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మంత్రి నరసింహయ్య హన్వాడ మండలం బుద్ధారం గ్రామానికి చెందిన కంచిమి గోపాల్ ను తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శిగా నియమించి నియామక పత్రం అందజేశారు। ఈ సందర్భంగా తెలంగాణ మాలమనాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు। ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు మాలలకు 7వ రోస్టర్ పాయింట్ గా కేటాయించడం జరిగిందని, ఇప్పుడు మాలలకు 22వ రోస్టర్ పాయింట్ కేటాయించడం వలన వారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు। డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 99 విడుదల చేసి మాలల గొంతు కోసిందన్నారు। వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 99ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు। తెలంగాణ 22 రోస్టర్ పాయింట్ ఉండడం వల్ల మాలలకు ఎక్కడ కూడా విద్యలో గాని ఉద్యోగంలో గాని ఎక్కడ కూడా అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి। దీన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మార్పు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు మాలలకు 7 రోస్టర్ పాయింట్గా ఉన్నది, కానీ ఇప్పుడు రోస్టర్ పాయింట్ 22 ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు అనేది పూర్తిగా ఎక్కడ కూడా ఉండే పరిస్థితి లేకుండా పోయింది। కాబట్టి ప్రభుత్వం దీన్ని గుర్తించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం। అదేవిధంగా జీవో నెంబర్ 99 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। ये थे आज की खबरें और आप दीजिए खालिद अली को इजाज़त और आप देखते रहिए एनए न्यूज़।